ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 579 పోలింగ్ కేంద్రాలు ఉండగా సిద్దిపేటలో 1151 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1594 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక 379 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రత్యక్ష ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు ఆయా జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు. మరోవైపు పోలీస్ బందోబస్తుకు సంబంధించి జిల్లా ఎస్పీలు ఇప్పటికే పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా పోలీసు సిబ్బందికి సంబంధించి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులకు ఇప్పటికే విధులను కూడా కేటాయించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్లు కూడా ఇప్పటికే పోలీస్ శాఖ విధించడం జరిగింది. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ముందుగా మెదక్ జిల్లాలో 579 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో 1151 పోలింగ్ కేంద్రాలు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 1594 పోలింగ్ కేంద్రాలు, అందులో 379 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటిపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టామని జిల్లా కలెక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో కొన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా పోలింగ్ పర్సంటేజ్ తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు అందరూ కూడా పలు దఫాలుగా ఆయా గ్రామాలను పర్యటించారు. అదేవిధంగా గ్రామస్తులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 100% పోలింగ్ నమోదయ్యేలా కూడా చర్యలు చేపట్టామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లాలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేయడమే కాకుండా ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులతో కూడా జిల్లా స్థాయి అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే పలు దఫాల సమావేశాలు, అదేవిధంగా పలు రకాలైనటువంటి సూచనలు కూడా చేశారు. మరోవైపు ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా కూడా ఇప్పటికే పలు అవగాహన సదస్సులను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 4 దఫాల్లో కూడా ఓటర్లకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాలను కూడా జిల్లా కలెక్టర్లు దగ్గరుండి కూడా పరిశీలించడం జరిగింది. మొత్తానికైతే ఈ నెల 30వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు కూడా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. కెమెరా పర్సన్ రఘుతో సునీల్, అమ్మా న్యూస్ కోసం మెదక్.